అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశా. మీరు నెల నెల 10,000 రూపాయలు ఎస్ఐపి పెట్టుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 20 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ అనేది అక్షరాల 1,14,00,000 అవుద్దని చెప్పా కదా. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్స్లో అడిగారు, సార్ మాకు వచ్చే శాలరీయే చాలా తక్కువ, ఆ శాలరీలో మంత్లీ 10,000 అంటే మేము ఇన్వెస్ట్ చేయలేం, మేము కావాలంటే 3,000 ఇన్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే మా శాలరీ అన్నది కేవలం 18,000, 3,000 అయితే మాకు ఓకే అని చెప్పి చాలామంది కామెంట్స్లో అడిగారనమాట. సరేనండి, 3,000 అనుకుందాం. ప్రతి నెల 3,000 రూపాయలు ఎస్ఐపి పెట్టుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? 10,80,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 10,80,000 గాను 30 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ ఎంత వద్దో గెస్ చేయండి. 10 లక్షలు కాబట్టి డబుల్ అయ్యి 20 లక్షలు వస్తుంది అనుకుంటున్నారా? కాదు. 50 లక్షలా? కాదు. 80 లక్షలా? అస్సలు కాదు. 1 కోటి రూపాయలా? అస్సలు కాదు. ఎంత చెప్పనా? 1,32,00,000 వస్తుంది అనమాట. అంటే మనం 30 సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేసినట్లయితే టోటల్గా 10,80,000 పెట్టుబడి పెడతాం. ఆ 10,80,000కి మనకు అక్షరాల 1,32,00,000 వస్తుంది.